సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురాం సన్ షైన్ పార్క్ లో నివాసం ఉంటున్న కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎంతో కష్టపడి బీటెక్ ఫార్మసీ పాలిటెక్నిక్ చదువుతున్న మీరు మీ తల్లిదండ్రుల మీపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని, మీరు చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మీకు సైబర్ నేరగాళ్లు ఫ్రీగా మీకు డబ్బులు లేదా వస్తువులు మీకు అందజేస్తామని, మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ మేము పంపిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన పంపినట్లయితే మీకు రావాల్సిన గిఫ్ట్ అందిస్తామని మెసేజ్ పంపిస్తే అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి సైబర్ నేరగాల ఆటలు అరికట్టాలని సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, పోలీస్ సిబ్బంది, స్టూడెంట్స్ హాస్టల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పండి. ఫార్మసీ వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడతా వాళ్ళనే భయపెట్టకమ్మా. ఏమండి, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి. అక్క అక్క అని పిలుస్తారు. అలాంటిది ఎవరైనా అక్క అని పిలుస్తారు. ఆంటీ సూపర్గా చాలా మంది పిలుస్తారు ఆంటీ అని. ఆంటీ అని పిలిస్తే లేటెస్ట్ రీల్స్ వస్తున్నాయి కదా, ఆంటీ అని పిలుస్తాం. ఆంటీ అని ఫీల్ బాగా అవుతున్నారా? బాగా అవుతలేదా? 100 పెట్టుకుంటాం. నో సాఫ్ట్ ఏం ఉండకపోయి దాంట్లో వాట్సాప్ ఫోన్ మాట్లాడినా, వచ్చిన ఫోన్ మాట్లాడినా, జనరల్ మెసేజ్ ఏమైనా పెట్టినా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఉండేది విజిటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇక పెట్టుకొని పోతే ఇంత లాభ పడేది పర్సు. ఇప్పుడు పర్సు కూడా వాడతలేడు, అన్ని ఫోన్లలో వచ్చేసినాయి. ఏ డాటా ఉన్నా అంటే నీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ, నీ ఫొటోస్ కానీ, నీ పర్సనల్ ఫొటోస్ కానీ, అంటే నువ్వు ఇంకో థర్డ్ పర్సన్ చూపెట్టాలని ఫోటోలు కూడా నీ ఫోన్లో అలాంటి ఫోన్ను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎక్కడో యాన్నో కూర్చొని సిస్టంలో కూర్చొని వాడు హ్యాక్ చేస్తూ ఉంటాడు జనాలు. హ్యాక్ చేసే క్రమంలో మన పర్సనల్ డాటా పోయిందనుకోండి, అంటే జనరల్గా ఓపెన్ వర్డ్ ఏంటంటే అది సంతోషం ఇచ్చే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. మనం ఆ స్టాండర్డ్లో ఆలోచించుకోగలగాలి. ప్రజెంట్ ఉన్న సినారియోలో కొంతమంది అమ్మాయిలు అయితే మేము చూస్తున్నాం, మా పోలీస్ జనరేషన్లో చూస్తున్నాం. నా 15 years సర్వీస్. మొబైల్ ఎక్కువ జనాలు, మొబైల్ లేకుండా మనుషులే ఉంటలేదు ఎవరు కూడా. డాటా మొత్తం మొబైల్లో పెడతారు కాబట్టి జనాలను ఎట్లా మోసం చేయాలని చెప్పేసి టెక్నాలజీ మొబైల్లో ఎట్లా జనాలను ఫ్రాడ్ చేయాలని చెప్పేసి సైబర్ అంతా జరుగుతూ ఉంది. జరిగే క్రమంలో లేటెస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే గత 10 years నుంచి వెళ్ళి అమ్మాయి డ్రామా హాస్టల్ అమ్మా ఒకటే ఉంది. ఇక్కడ హాస్టల్ విల్లాలో కూడా హాస్టల్ మెయింటైన్ చేసి బాయ్ ఫ్రెండ్ మీ స్టాండర్డ్ ప్రకారం మీరు ఆలోచించుకోండి. 18 ఏళ్ళు మనకు ఎనఫా మ్యారేజ్కి? 18 ఏళ్ళు మన మైండ్ మెచ్యూరిటీని ఆలోచించుకునే కెపాసిటీ వచ్చేస్తుంది. 18 ఏళ్ళకి మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయా? కావు. మరి ఇవన్నీ వాడు అవపడగానే ఎందుకు పోతాయి? అక్కడ ఎవడో ఒకటి కోన్కిసిన గొట్టంగా అవపడగానే ఎక్కడ పోతాయి అవన్నీ? అప్పుడు ఎవడవపడు, అమ్మ అవపడదు, అయ్య అవపడు, అన్న అవపడు, అమ్మమ్మ అవపడు, తాత అవపడు, ఎవడవపడు. ఇటు చెప్తున్నా, పోలీసులు చెప్తున్నా విన్నారు మళ్ళీ ఒకటిగా. వాళ్ళు అడక తినే కాడికి వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు అనవసరం చెప్తే వాళ్ళు అనవసరం చెప్పిన చెప్తారు. లేకపోతే టీచర్ బడిలో గోడకు చూసి ఆయన రాసుకుంటూ పోతుంటే అర్థమైందంట ఎస్ సార్ అని చెప్పి దీర్ఘం తీస్తారు చూసా. ఆ స్టాండర్డ్లో కాకుండా జస్ట్ క్యాజువల్ వర్డ్ లాగా మాట్లాడాలి. ఎట్లా ఉంది మరి బడి? ఎవరు అంటే ఎక్కడెక్కడ ఏ కాలేజీలు? ఇక్కడ అందరూ విజ్ఞానడా? ఓలిమేరీ విజ్ఞానంలో ఎట్లయింది మొన్న ఫెస్ట్? అంతమంది లేరు కదా ఫెస్ట్లా? వా మీ ప్రిన్సిపాల్ లేకపోతే మీ వైస్ చైర్మన్ మీ సీఈఓనో 4,000 5,000 మంది అన్నారు. 800 మంది ఉంటారు, 800 మంది ఉంటారు అంతే. అంతే కదా? సార్ మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అందుకనే నేను అన్నా, ఈ టీచర్ లెక్క చెప్పను, మీరు నేను తలుచుకొని మాట్లాడుతూనే ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి జెన్యున్గా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది.
నేను అటు తిరిగి బోర్డు సైడ్ రాస్తుంటా, అర్థమైందా అంటే ఎస్ పోలీసులకు అప్రోచ్ అయితే ఆ పైసలు మిగులుతాయి, మానసిక ప్రశాంతత. మనం అట్లా ఆలోచించాం. ఎట్లా ఆలోచించాలంటే అరే పోలీసుల కాడికి పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి బాధపడతాం. బాధపడతారా? అట్లా బాధపడి పోలీసుల కాడ రాళ్ళు చాలా మంది.